డైబోరేన్. డైబోరేన్లో ఉన్న 2 బోరాన్ ఆటమ్స్ sp3 హైబ్రిడేషన్లో ఉంటాయి అన్నమాట. sp3 హైబ్రిడేషన్ ఏంటంటే CH4లో మనం చూస్తాం కదా, CH4లో C కూడా sp3 హైబ్రిడేషన్ అనమాట. అక్కడ దాని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. C అనేది ఇక్కడ 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. అలాగే sp3 హైబ్రిడేషన్లో ఉన్న ఏ ఆటమ్ అయినా సరే అలా 4 బాండ్స్ ఫామ్ చేస్తాట. ఎందుకు? sp3 హైబ్రిడేషన్లో ఉన్నప్పుడు మనకి 4 హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి కాబట్టి 4 బాండ్స్ ఫామ్ చేయొచ్చు. అయితే ఈ 2 బోరాన్ ఆటమ్స్కి 4 హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి అన్నమాట. 4 హైబ్రిడ్ ఆర్బిటల్స్లో యూజువల్గా బోరాన్ వ్యాలెన్సీ 3. సో 4 ఆర్బిటల్స్ ఉన్నా సరే 4 ఆర్బిటల్స్ ఇలా దీనికి 4 ఉంటాయి. కానీ ఓన్లీ 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. అది కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇందులోకి ఎలక్ట్రాన్ ఉంది, ఇందులోకి ఎలక్ట్రాన్ ఉంది, ఇవి జస్ట్ ర్యాండమ్గా మాట్లాడుకుంటున్నాము. ఇలానే ఎందుకు వేసిన తర్వాత చెప్తా. నెక్స్ట్ B2 గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ H6 గురించి మాట్లాడుకుందాం. H6లో ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటాయి. వీటికి కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, 1 ఈచ్. ఇవి బాండ్స్ ఫామ్ చేస్తాయి అన్నమాట. మిగిలిన 2 హైడ్రోజన్లు ఇక్కడికి వెళ్తాయి మధ్యలోకి. వెళ్ళి ఏం చేస్తా చెప్తాను ఆగండి. దీని దగ్గర ఒక ఎలక్ట్రాన్, దీని దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా. యూజువల్గా ఒక ఆర్బిటాల్ 2 ఆర్బిటాల్స్ కలిపి ఒక బాండ్ ఫామ్ చేస్తాయి. కానీ ఇక్కడ ఈ వేకెంట్గా ఉన్న sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్, సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న 1s హైడ్రోజన్ ఆర్బిటాల్, అదే సింగిల్ అంటే హాఫ్ ఫిల్డ్, సింగిల్ కానీ హాఫ్ ఫిల్డ్ కానీ సింగిల్ ఆర్ హాఫ్ ఫిల్డ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ సెకండ్ బోరాన్ ఆటమ్, ఈ 3 బాండ్ ఫామ్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా ఇంతే, ఈ 3 బాండ్ ఫామ్ చేస్తాయి. ఇప్పుడు ఇందులో 3 ఆటమ్లు ఉన్నాయి, 3 ఆటమ్స్. ఎన్ని ఎలక్ట్రాన్లు బాండ్లో ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్లు. ఇక్కడ కూడా ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. అందుకే ఈ మధ్యలో ఉన్న 2 బాండ్లని మనము 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్ అంటాం అనమాట. యూజువల్గా అందరూ వాడే పేరు ఏంటంటే బనానా బాండ్ కానీ టవ్ బాండ్ కానీ, టవ్ ఏదో ఒకటి అంతే. దీన్ని ఇంకాస్త బాగా గీయాలనుకుంటే అనుకోకుండా ఆన్ చేస్తేనేమో లాపేవా. సారీ యూజువల్గా మనము ఇలా దీనికి సెపరేట్ ఆర్బిటల్, దానికి సెపరేట్ ఆర్బిటల్ వేయడం కన్నా ఈ 3టికి ఒకటే వేసేసి జనరల్గా ఇక్కడ హెచ్ అని రాస్తారనమాట. అంటే ఇలా హెచ్ అని రాస్తారు, ఇందులో 2 ఎలక్ట్రాన్స్ రిప్రజెంట్ చేస్తారు. ఇది బెటర్. ఇక్కడ ఈ 2 ఆర్బిటల్స్లో ఈ 2 ఆర్బిటల్స్ సిగ్మా బాండ్ ఫామ్ చేస్తాయి కాబట్టి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. 2 ఎలక్ట్రాన్స్ అంతే.